హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విషూస్ క్రియేషన్ అండ్ టైలరింగ్. ఇప్పుడు మనము ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా ఒక ఎగ్జాంపుల్గా బ్లౌజ్ మార్కింగ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. 38 చెస్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తున్నాను మీకు, అంటే మార్కింగ్ ఎగ్జాంపుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలి, మనం కస్టమర్ దగ్గర నుంచి మెయిన్గా షోల్డర్ మెజర్మెంట్ ఒకటి, బ్లౌజ్ లెంత్ ఒకటి, చెస్ట్ లూజ్ ఒకటి, వేస్ట్ లూజ్ ఒకటి, ఆర్మ్ రౌండ్ ఒకటి, నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అండ్ డాట్ అంటే మనకి షోల్డర్ పార్ట్ నుంచి మనకి చెస్ట్లో డాట్ పాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఈ డాట్ పాయింట్ తర్వాత డాట్ విడ్త్ అంటే మనకి చెస్ట్ ఏ సైజ్ ఉందో ఆ సైజుని బట్టి డాట్ విడ్త్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా మార్కింగ్ చేద్దాం అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెస్ట్ ఎంత అండి? 38 సైజ్ చెస్ట్. సో 38ని 4 పార్ట్స్గా చేస్తే 9.5. ఈ 9.5 అనేది మన చెస్ట్ మార్కింగ్ కదా. వేస్ట్ వచ్చేసి ఇంతండి. నేను ఇది ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు మెజర్మెంట్స్ కస్టమర్ దగ్గర నుండి తీసుకొని ఆ మెజర్మెంట్స్ ప్రకారము ఈ మెథడ్ ఫాలో అయ్యి మార్కింగ్ చేసుకోండి. ఓకే, 8 ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము. బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అండి. నార్మల్గా అయితే మనం క్లాత్ మీద ఫోల్డింగ్ చేసేసుకుంటాము. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇలా డ్రాయింగ్ చేశాను. బ్యాక్ పార్ట్ ఇది ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి ఎంత తీసుకోవాలి? ఫస్ట్ వేస్ట్ చూసుకోవాలి. వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి? 8 ఇంచెస్ వేస్ట్ లూజ్ వచ్చింది కదా. 8 ఇంచెస్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసం కదా. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు 9 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 9 ఇంచెస్ వస్తుంది ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు. ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఇన్సిమ్ అంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం. సేమ్ అంటే నేను ఫోల్డింగ్ కదండి, ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీరు ఫోల్డింగ్లో వేసుకున్నప్పుడు అర్థమవుతుంది. సో ఇటువైపు కూడా 2 ఇంచెస్. నెక్స్ట్ డాట్. ఈ డాట్లు ఎంత తీసుకోవాలి అని అంటే 5 ఇంచెస్ ఖర్చుతో కలిపి 5 ఇంచెస్. ఓకేనా? ఇక్కడ కూడా ఖర్చుతో కలిపి 5 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇటొక 1/2 ఇంచ్, ఇటొక 1/2 ఇంచ్, ఇటొక 1/2 ఇంచ్, ఇటొక 1/2 ఇంచ్. అంటే ఈ 1 ఇంచ్ అనేది మనకి డాట్కి వెళ్ళిపోతే వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. 4 × 8 32 ఇంచెస్ అలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఫోల్డింగ్ పైన 1/2 ఇంచ్ కింద ఎక్స్ట్రా పెట్టేసుకోవాలండి. మెయిన్ లెంత్ ఎంత ఉంటుంది? బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంత మనకి? 14 ఇంచెస్ కదా. 14 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ పైన ప్లస్ 1/2 ఇంచ్ కింద, షోల్డర్ పార్ట్ దగ్గర 1/2 ఇంచ్ అండ్ కింద 1/2 ఇంచ్. అంటే టోటల్ లెంత్ ఎంత? బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. మనకి స్టిచ్చింగ్ తర్వాత మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 14 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అయిపోయింది, వేస్ట్ లూజ్ అయిపోయింది. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ అంటే చెస్ట్ ఎంత అండి? 38 కదా. 9.5 ఇంచెస్ ఇక్కడ నుండి ఈ పార్ట్ వరకు 9.5 ఇంచెస్. ఓకేనా? ఈ పార్ట్ మొత్తం, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు 9.5 ఇంచెస్ చెస్ట్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇన్సిమ్. ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ అయిపోయింది, వేస్ట్ లూజ్ అయిపోయింది. తర్వాత మనం ఏం డ్రా చేసుకోవాలనంటే షోల్డర్ అండ్ నెక్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ నెక్ వచ్చేసి ఈ సైజ్ వాళ్ళకి 5.5 ఇంచెస్ సరిపోతుందండి. 5.5 ఇంచెస్. ఓకేనా? 5.5 ఇంచెస్లో 2.5 ఇంచ్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్. ఓకేనా? 2.5 ఇంచెస్ నెక్ అంటే స్టిచ్చింగ్ తర్వాత 2.5 ఇంచెస్ కావాలనుకుంటే మనం 2.5 ఇంచులు. ఓకేనా? 2.5 ఇంచులు నెక్, 3.5 ఇంచు షోల్డర్ అలా పెట్టేసుకోవాలి. లేదు నాకు షోల్డర్ కొంచెం 3 ఇంచుల కొద్ది తగ్గినా మంచిదే అని అంటే అప్పుడు మనము 2.5 ఇంచెస్ పెట్టుకుంటే మనకి షోల్డర్ అనేది 3 ఇంచెస్కి కొంచెం తగ్గుతుంది. ఓకేనా? అక్కడ తర్వాత మనము షోల్డర్ ఉన్న నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్ 3 ఇంచెస్ అని పెట్టుకున్నాం కదా. ఈ పార్ట్ నుంచి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ మనకి బ్యాక్ నెక్ లెంత్ అండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ పార్ట్ వరకు మనకి కస్టమర్ 10 ఇంచెస్ చెప్పారు కదా. ఈ బ్యాక్ నెక్ షోల్డర్ పార్ట్ నుంచి ఈ కింది వరకు 10 ఇంచెస్. ఓకేనా? 10 ఇంచెస్ ఎగ్జాక్ట్గా రావాలంటే మనము ఒక 1/2 ఇంచ్ వదులుకొని 10కి 1/2 ఇంచ్ వదులుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఆర్మ్ రౌండ్ అండి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా ఆర్మ్ రౌండ్. ఫస్ట్ మనం ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఇక్కడ వరకు 38 సైజ్ కాబట్టి 1.5 ఇంచుకి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు కోలు పెట్టాం కదండి. ఈ ఎక్స్ట్రా ఖర్చు వరకు ఇలానే ఉంటుంది, ఈ షోల్డర్ పార్ట్ వరకు ఇలానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ 6 ఇంచెస్ మధ్యలో 3 పాయింట్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్ని కలిపేయాలి ఇలా.
ఇక్కడ 1.5 ఇంచెస్, ఎందుకంటే బ్యాక్ సైడ్ 1.5 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం లోతు కట్ చేస్తాం, అది ఫ్రంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి వన్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండి, ఫుల్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్. 17 ఇంచెస్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. లేదు నాకు ఇప్పుడు 17 ఇంచెస్ రాలేదు అని అనుకున్నారు అనుకోండి, తక్కువ వచ్చిందని అనుకుందాము, అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఆర్మ్ డౌన్ అనేది కొంచెం పెంచుకోవాలి. ఇక్కడికి ఇలా పెంచేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ పార్ట్ నుంచి ఇలా మన రౌండ్ తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ చెస్ట్కి మనకి 17 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చే వరకు ఇలా పైనకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, లేదు ఇలా ఉంటే ఇప్పుడు 6 ఇంచెస్ పెట్టినప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇలా కొద్దిగా పైకి డ్రా చేసుకొని సేమ్ 1.5 ఇంచెస్ డ్రా చేసుకొని మళ్ళీ ఇలా ఏ పాయింట్ దగ్గర అయితే 6 నుంచి 6.5 మిడిల్లోనే మనకి ఎగ్జాక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుందండి. సో అలా మనం చెక్ చేసుకొని ఖచ్చితంగా మనం ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలండి కటింగ్లో, ఎందుకంటే దీనివల్లనే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా. ఇది మళ్ళీ ఎక్కువ తక్కువ అయిందంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాం. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా వేసుకొని ఏజ్ని బట్టి క్రాస్ కట్టింగ్ స్ట్రైట్ కట్టింగ్ అనేది ఉంటుందండి, అది నేను క్లాత్ పైన చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక బ్యాక్ పార్ట్ని ఒక కింద పార్ట్లో ఈ పార్ట్లో 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి అదే తీసుకొచ్చి ఇలా ఫ్రంట్ పార్ట్ పైన మార్కింగ్ వేసుకోవాలండి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి సేమ్ మార్కింగ్ వేసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్గా ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాము. అప్పుడు మనకి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ లెంత్ సరిపోయిందా లేదా. ఓకేనా. ఇప్పుడు మనం ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఫ్రంట్ లెంత్ సరిపోయిందా లేదా చూసుకోవడానికి డాట్ పాయింట్ ఎంత చెప్పారండి మనకి, ఇది 9.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, చెస్ట్ దగ్గర నుంచి మనం బాడీ మెజర్మెంట్స్ 9.5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ 11 ఇంచెస్ అనేది మనకి 11 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా డాట్ పాయింట్ అండి. ఈ మెజర్మెంట్ 38 సైజ్ వాళ్ళకి 11 ఇంచెస్ దగ్గర డాట్ పాయింట్ వస్తుంది. ఇది డాట్ పాయింట్ అనేది 11 ఇంచెస్, 9.5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్. డాట్ పాయింట్కి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి మనకి ఎప్పుడైనా కూడాను. అప్పుడే మనకి ఇక్కడ కింద మనకి ఈ లెంత్ అనేది 2.5 ఇంచెస్, 11 ప్లస్ 2.5 ఇంచెస్ అంటే 13.5 ఇంచెస్. ఓకేనా. ఈ 13.5 ఇంచెస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 13.5 ఇంచెస్. నెక్స్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ విడ్త్ ఎంత చూసుకోవాలి మనం. 2.5 ఇంచ్ కదండి ఇది, 2.5 ఇంచెస్. ఈ డాట్ విడ్త్ వచ్చేసి కూడా 2.5 ఇంచెస్. ఇలా ఇటొక 1.2 ఇంచెస్ ఇటొక 1.2 ఇంచ్ ఇలా పెట్టుకుంటే 2.5 ఇంచెస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత మరి ఇటు నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి అని అంటే, ఇటు నుండి ఈ డిస్టెన్స్ వచ్చేసి ఈ సైజ్ ఎంత అండి, 38 సైజ్ కదా, 38 సైజులో 10వ భాగం ఎంత వస్తుంది, 3.8 వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఉండాలి. ఈ డిస్టెన్స్ వచ్చేసి 3.8, ఈ డిస్టెన్స్ వచ్చేసి 2.5. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి 11. ఇది ఎగ్జాక్ట్గా డాట్ పాయింట్. ఇప్పుడు ఈ డాట్ పాయింట్ ఇక్కడ దగ్గర నుంచి అండి ఇలా మనం ఈ లెంత్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ మైనస్ లెస్ చేసుకోవాలి. 2 ఇంచెస్ లెస్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ ఉంటుంది కదా, ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇది క్లాత్ అనుకుందాం. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ కదా, ఇలా 7.5 అంటే 7 ఇంచెస్కి మనం మార్కింగ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ సేమ్ మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నాం కదా, ఇందులో మనకి ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకుంటే ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేస్తుంది. ఇప్పుడు మిడిల్ డాట్, ఈ మిడిల్ డాట్ అనేది ఈ హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో ఇది ఒక డాట్ వేయాలండి. ఇది ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ మిడిల్ ఇక్కడ నుంచి ఒక 1.5-2 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ పార్ట్, ఈ డాట్, ఈ డాట్, ఈ 3 డాట్స్ వల్లనే మనకి షేప్ అనేది ఎగ్జాక్ట్ వస్తుంది. ఓకేనా. తర్వాత షేప్ బెల్ట్, ఈ సైజ్ వాళ్ళకి షేప్ బెల్ట్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. ఇలా 11 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని మనం ఇది ఫ్రంట్ కదా, ఇటు ఫ్రంట్ సైడ్ అటాచ్ చేసుకోవాల్సిన సైడ్ ఫ్రంట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ చేసుకున్నాక ఈ పార్ట్ నుంచి ఇక్కడి వరకు మనం డాట్కి ఎంతైతే 3.8 ఇంచెస్ తీసుకున్నామో
సేమ్ ఇక్కడ కూడా 3.8 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ డాట్కి ఎలా అయితే 2.5 ఇంచెస్ తీసుకున్నామో అలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ 3.5 కదా, ఈ పాయింట్ని కలిపేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం డౌన్ తీసుకున్నామో అది ఇటువైపు ఫ్రంట్ అనేది మనం ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవాలి మనం యాస్టీస్గా. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఫోల్డింగ్ పైన ఇలా వేసుకున్న క్లాత్ వేసుకున్నాం కదా, మనకి హాఫ్ హ్యాండ్స్ కావాలా ఫుల్ హ్యాండ్స్ కావాలా అది కస్టమర్ చాయిస్ని బట్టి మనం పెట్టేయాలండి. మనం వాళ్ళు ఇచ్చిన లెంత్కి మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి హ్యాండ్స్కి. ఎందుకనంటే ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు ఇది కుట్టుకు వెళ్ళిపోతుంది. అందుకని ఇటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని మిగతా లెంత్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఇది ఎంత అంటే ఇప్పుడు 3.8 కదా, దీనికి ఒక 3.5 ఇంచెస్ డౌన్ అనేది సరిపోతుందండి. ఇక్కడ ఈ లెంత్ అనేది 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ 17 ఇంచెస్ అంటే 8.5 ఇంచ్ రావాలి సగం. ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 అని అంటే మనం 8.2 ఇంచెస్ పెట్టుకోవాలండి టోటల్. ఇక్కడ నుండి ఇక్కడికి 8.2 ఇంచెస్ పెట్టుకుంటే మనకి ఇలా రౌండ్ తీసిన తర్వాత అది 8.5 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇక్కడ ఈ లూజ్ వచ్చేసి 8.5 లూజ్ దగ్గర ఒక 5 ఇంచెస్ అలా ఉంటుందండి. అంటే 10 ఓవరాల్గా రౌండ్ వచ్చేసి 10 5 ఇలా పెట్టేసుకోవాలి. 5 పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ని కలిపేయాలి. ఇక్కడ 2 ఇంచెస్ కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా కలిపేయాలి. ఇలా ఇది బ్యాక్ పార్ట్కి వస్తుందండి హ్యాండ్. ఫ్రంట్ పార్ట్కి ఎలా అంటే ఫ్రంట్ పార్ట్కి ఈ పార్ట్ నుంచి మనం ఈ ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ పెట్టినాం కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మిడిల్లో ఒక పాయింట్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ లోతు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయిందండి ఫ్రెండ్స్. నేను ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు విన్న తర్వాత నేను ఫ్యాబ్రిక్ పైన ఇలా కట్ చేస్తానో కూడా చెప్తాను, అది కూడా వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.